హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి క్రికెట్ ఆడుతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. సో, అది ఎవరికంటే మా ఫ్రెండ్ చెప్తాడు. మా ఫ్రెండ్ పేరు జేమ్స్ అనమాట. ఓకే. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హ్మ్. ఈరోజు హైదరాబాద్‌లో ముంబై వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరగబోతుంది. ఐపీఎల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌కి ఇప్పుడు మేము ఎళ్ళబోతున్నాము. హ్మ్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాచ్ ఎలా జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? అండ్ అక్కడికి ఎలా ఎళ్తున్నాము? అండ్ అక్కడ విశేషాలేంటి అన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. అండ్ ఇంకోటేంటంటే ఎస్ఆర్‌హెచ్ అండ్ ముంబై టీమ్ 2 చాలా స్ట్రాంగ్ టీమ్స్ అనమాట. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీమ్స్‌లో. ఏ టీమ్ గెలుస్తదని చెప్పలేమనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి 2 టీమ్స్. సో, నార్మల్‌గా రొటీన్‌గా ఎళ్లి మ్యాచ్ చూడడం అంటే అది రొటీన్‌లా అయిపోతుంది. సో, మేము ఒక ఛాలెంజ్ తీసుకున్నాము. అదేంటంటే చెప్పు. నేను ముంబైకి సపోర్ట్ చేస్తున్నా. తినొచ్చేసి ఎస్ఆర్‌హెచ్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్‌కి టికెట్స్ ఇస్తారనమాట. సో, అది అది ఛాలెంజ్. విన్ అయిన టీమ్‌కి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్‌కి టికెట్స్ బుక్ చేయాలన్నమాట. అది మా ఛాలెంజ్. సో, చూద్దాం మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఏంటో అనేది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఆల్రెడీ మేము ఇంతకుముందు చాలా మ్యాచ్‌లు చూసాము. బట్ ఏంటంటే ముంబై మ్యాచ్ చూడలేదు. సో, అందుకే ముంబై టీమ్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాము. ఓకే. ముంబై అండ్ ఎస్ఆర్‌హెచ్‌లో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. యాహ్! సో, నాకు కూడా రోహిత్ శర్మ అనే ఇష్టం. అతని బ్యాటింగ్ స్టైల్ అండ్ అది ఇష్టం అనమాట. సో, ఆ ముంబై మ్యాచ్ అనేది చూడడానికి వెళ్తున్నాము. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ వేసే వాళ్ళకి చెప్తున్నాము. ఎవరైతే బెట్టింగ్ వేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. దయచేసి క్రికెట్ మ్యాచ్లు అండ్ ఏ మ్యాచ్లకైనా బెట్టింగ్స్ మాత్రం వేయకండి. జీవితాలు స్పాయిల్ అయిపోతాయి. చాలామంది ఇలా బెట్టింగ్లు వేస్తే సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో, స్టార్టింగ్ ఏమో 1K నుంచి స్టార్ట్ అవుతుంది. అది పౌను ఇంకా లక్షల్లోనే అవుతుంది. సో, రీసెంట్‌గా నేను ఒక ఇన్‌స్టా స్టోరీ చూసానండి. సో, ఒకతను వచ్చేసి రూ. 1000 స్టార్ట్ చేసి ఆ 1,00,000 వరకు అప్పులైపోయి మొబైల్ యాప్స్ లోన్ తీసుకొని, అది కాక తర్వాత వాళ్ళ సిస్టర్ దగ్గర లోన్ తీసుకొని, ఆమె నేమ్‌తో లోన్ తీసుకొని, అవి కట్టుకొని అవన్నీ అప్పుల పాలయ్యేసి హైదరాబాద్‌కొచ్చి తను జొమాటోలో వర్క్ చేసి ఆ డబ్బులు సరిపోక చాలా ప్రెషర్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడనమాట. రైల్వే ట్రాక్ మీద పడుకొని. సో, ఇలా జరుగుతున్నాయి. సో, దయచేసి అలా వెళ్ళకండి. ఈ క్రికెట్ అనేది చాలామంది చూడడానికి కానీ, ఆడడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ప్యాషన్‌గా ఉంటది. సో, అది జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా తీసుకోండి. ఇట్లా బెట్టింగ్స్ అవి దయచేసి ఆపండి. అదే మా సజెషన్. ఇంకా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, బెట్టింగ్స్ పెట్టే యాప్స్ కూడా. సో, అందులో కూడా పెట్టొద్దండి. అది కూడా కొంచెం ఫేకే ఉంటుంది. అందులో కూడా డబ్బులు రావు. క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లు మాత్రం అసలు మనీ రావు. అది మాత్రం పక్కా నిజం. ఎవరన్నా బెట్టింగ్లు పెడుతున్నారు అని అంటే కొంచెం ఆపడం బెస్ట్. ఓకేనా? బెట్టింగ్లు పెట్టి ఇప్పటి వరకు సెటిల్ అయిన వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు బ్రో. మీరు చూసారా? లేదు. నేను కూడా చూడలేదు బ్రో. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు సక్సెస్ ఇంకా అయిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి గానీ నిలకడగా ఇంత సంపాదించినాము, ఇంత సెటిల్ అయ్యామని ఎవరు లేరు. సో, కష్టపడి సంపాదించింది ఉంటుంది గానీ ఇలా ఫ్రీగా వచ్చే మనీ ఎప్పటికి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో, బెట్టింగ్ పెట్టామంటే చూసే మ్యాచ్ కూడా ఫ్రీగా చూడలేమండి. చాలా టెన్షన్స్ లోపల హార్ట్ బీట్ చాలా పెరిగిపోతుంది. ఓకేనా? అలా చాలా ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్నీ భరించడం అవసరం అంటారా? దానికి తోడు మళ్ళీ అమౌంట్ కట్టలేక మళ్ళీ ఇవన్నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెట్టింగ్స్ అన్నీ సెట్ కావు. మిడిల్ ఫ్యామిలీస్ కాకుండా కానీ పెద్దవాళ్ళకైనా కొంచెం రిచ్ వాళ్ళకైనా బెట్టింగ్స్ మాత్రం పెట్టద్దండి. జీవితాలను స్పాయిల్ చేసుకోవద్దండి. అదే మా సజెషన్. ఏమంటావు? అంతే బ్రో. ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే బెట్టింగ్స్ పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకే డబ్బులు సంపాదించాలి అన్న మైండ్ థాట్తో వాళ్ళు బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఆ డబ్బులు సంపాదించేదాన్ని వేరే విధంగాన ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అక్కడ మ్యాచ్కి ఎలా వెళ్తున్నాము, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాం అండ్ ఎవరు గెలిచారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో, చూడండి కంటిన్యూగా. స్టేడియానికి వెళ్ళడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ మేము ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అమీర్పేటకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఉప్పల్ స్టేడియానికి వెళ్ళాల్సి వస్తుంది. సో, ఇప్పుడు చూస్తున్నవి టికెట్స్ అనమాట. ఇవి మేము 10 days బ్యాక్ పేటీఎంలో బుక్ చేసుకున్నాము. అవి ఒక 1 week తర్వాత హోమ్ డెలివరీ వచ్చాయి అనమాట. వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు టికెట్స్. అమీర్పేటకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే మెట్రో ట్రైన్ చేంజ్ అవ్వాలి మేము. ఈ ట్రైన్లో ఎక్కితే డైరెక్ట్ మనము స్టేడియం దగ్గరికి వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం.
అండ్ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే వాక్ చేయాలి స్టేడియం దగ్గరికి. సో వాడు కనిపిస్తుంది కదా, అదే స్టేడియం. ఆల్మోస్ట్ స్టేడియం దగ్గరికి వచ్చేసాము. క్రౌడ్ అయితే చాలామంది వస్తున్నారు. యాక్చువల్లీ మేము 4:30కి స్టార్ట్ అయినా కానీ, అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, బట్ ఆ టైంలో కూడా చాలామంది వస్తున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఇక్కడ నుంచి ఇంకా టీ షర్ట్స్ అండ్ ఫ్లాగ్స్ అండ్ పెయింట్స్ ఇలాంటివన్నీ సైడ్లో, రోడ్ సైడ్కి ఇట్లా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. అండ్ కొనుక్కోమని కూడా చాలా కొంచెం ఇరిటేట్ అయితే చేస్తారు. బట్ ఏంటంటే ఇవి ఒక్కొక్కటి డబుల్ కాస్ట్ అయితే ఉంటాయి. టీ షర్ట్స్ యాక్చువల్లీ టీ షర్ట్ 50 రూపీస్ అనేది, అది 150, 200, అంటే కొంతమందికి అయితే 300 కూడా చెప్తారు. అలా ఉంటుంది ఇక్కడ కాస్ట్. అండ్ పెయింట్ కూడా అలాగే ఉంటుంది. జస్ట్ ఒక చిన్న సింబల్ ఆ లోగో వేసిన దానికి 200 అడుగుతారు వాళ్ళు. సో ఇంకా బార్గెన్ చేస్తే తగ్గుతారులే. సో అండ్ మా ఫ్రెండ్ ఒక సైడ్ వేయించుకుంటున్న లోగో. సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్ కదా, సో రోహిత్ శర్మ పిక్ వేసుకున్నాడు సైడ్. ఒక సైడ్ లోగో అండ్ ఇంకొక సైడ్ రోహిత్ శర్మ డ్రా ఉంటుంది అనమాట, డ్రాయింగ్. సో ఇంకొక సైడ్ ముంబై ఇండియన్స్ లోగో ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకా ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నా, అండ్ నా టీం ఎస్ఆర్హెచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ లోగోస్ అయితే వేయించుకుంటున్నాను. ఇది పెట్టుకుంటావా? చూసారా, యాక్చువల్లీ మా ఇద్దరికి, మా ఫ్రెండ్కి 2 సైడ్స్ అండ్ నాకు ఒక సైడ్ ఆ లోగో అది పెయింట్ వేసిన దానికి మొత్తం 400 అడిగాడు. బట్ ఏంటంటే యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే 200 ఇచ్చాము, 100. సో అదే మా ఫ్రెండ్ గొడవ చేస్తున్నాడు అండ్ యాక్చువల్లీ ఫైనల్గా 300 ఇచ్చేసి వచ్చేసాము. मुंबई का राजा रोहित शर्मा, मुंबई का राजा रोहित शर्मा, मुंबई का राजा रोहित शर्मा, रोहित शर्मा, मुंबई का राजा रोहित शर्मा. యాక్చువల్లీ నాకు 2 సైడ్స్లో 1 సైడ్ సరిగా వెళ్ళలేదు. సో అందుకే ఇక్కడ ఇంకోటి వేయించుకున్నాను లోగో ఎస్ఆర్హెచ్. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఎవరైనా మ్యాచ్ చూడడానికి రావాలనుకున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎలాంటి లగేజ్ అండ్ బ్యాగ్స్ ఉన్నా కానీ, తర్వాత పవర్ బ్యాంక్స్, చార్జర్స్ అన్నీ ఏమున్నా కానీ నాట్ అలౌడ్. నేను యాక్చువల్లీ పవర్ బ్యాంక్ తీసుకెళ్ళా, బట్ మళ్ళీ నన్ను బయటకు పంపించేశారు. మళ్ళీ పవర్ బ్యాంక్ నేను తెలియకుండా పాకెట్లో పెట్టేసుకున్నాను లోపల. సో అట్లా తీసుకొచ్చేసాను. ఇదేనండి స్టేడియం లోపల ఇన్సైడ్ వ్యూ. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ లోపల కూడా వ్యూ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ టైం వచ్చి చూసిన వాళ్ళకైతే చాలా ఎగ్జైట్ అనిపిస్తుంది. టైం 5 to 6 బిట్వీన్ అనుకుంటా మేము అక్కడికి వెళ్ళింది. అక్కడ ఇంకా పిచ్ రిపోర్టర్స్ అండ్ అది క్లీన్ చేస్తున్నారు పిచ్ని. మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్లో అయితే ఉండదు, బట్ క్లారిటీగా అయితే కనిపిస్తుంది బాల్ అండ్ ఫేసెస్. టైం 7 అయిపోయింది. టాస్ వేయడానికి 2 టీమ్స్ క్యాప్టెన్స్ అయితే అక్కడ వచ్చేసారు దగ్గరికి. సో చూద్దాం టాస్ ఎవరికి పడుతుందో అండ్ ఎవరు బ్యాటింగ్ అండ్ ఫీలింగ్ తీసుకుంటారో చూడాలి. యాక్చువల్లీ టాస్ ఏంటంటే ముంబై ఇండియన్స్ విన్ ద టాస్, బట్ ఏంటంటే ఫీల్డింగ్ తీసుకుంది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ తీసుకుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంది. అక్కడ వస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు చీర్ గర్ల్స్ అంటారు వాళ్ళని. ఇలా వాళ్ళు 4 బ్యాచెస్ ఉంటారు గ్రౌండ్ మొత్తం. అక్కడ ఏంటంటే టాస్ గురించి అప్డేట్ చెప్దామని అనుకున్నాం, బట్ అక్కడ క్రౌడ్ అరుపుల వల్ల అండ్ సౌండ్ సిస్టమ్ వల్ల ఏం అర్థం కావట్లేదు, వాయిస్ కూడా సరిగా రావట్లేదు. ఫైనల్గా అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఎంపైర్స్ అండ్ అక్కడ ఓపెనర్స్ వస్తున్నారు, ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వస్తున్నారు.
ఫీల్డర్స్ అయితే ఇంకా రాలేదు. దీనికోసం అక్కడ స్టేడియానికి మేము 5కి వస్తే 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయింది. అక్కడ కనిపిస్తున్న ఆ ముగ్గురు ప్లేయర్స్లో మిడిల్ ప్లేయర్ రోహిత్ అనమాట. రోహిత్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వగానే అసలు ఫ్యాన్స్ మామూలుగా అరవలేదు. అసలు ఒక 30 సెకండ్స్ వరకు అరుస్తూనే ఉన్నారు రోహిత్ 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 అని. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అయిపోయింది. ఓపెనర్స్ అయితే మేనక్ అగర్వాల్ అండ్ హెడ్ దిగారు. చూడాలి ఎలా ఆడతారు. మేనక్ అగర్వాల్ త్వరగా అవుట్ అయిపోయిన అండ్ హెడ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ నుంచి అసలు రాగానే 4లు 6s అండ్ చాలా బాగా ఆడుతున్నాడు. 50 కూడా చేశాడు హెడ్. స్టార్టింగే పవర్ ప్లేలో హెడ్ అయితే చాలా బూస్టప్ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్కి. చాలా స్కోర్ అయితే చేశాడు. చూడాలి మరి 20 ఓవర్స్లో ఎన్ని కొడతారు. బాల్స్ అయితే అస్సలు డాట్ అవ్వట్లేదు. ఓవర్కి మినిమం 2 6 ఆర్ 2 4s అన్న పడుతూనే ఉన్నాయి. గ్రౌండ్స్లో క్రౌడ్ అయితే అస్సలు సైలెంట్గా ఉండట్లేదు. అసలు బాల్కి చాలా అరుస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు టైమ్అవుట్ అయిపోయింది. టైమ్అవుట్ స్కోర్ వచ్చేసి 81 ఫర్ 1 వికెట్ 6 ఓవర్స్ అనమాట. టైమ్అవుట్ అయితే ఇచ్చారు ఇక్కడ స్టేడియంలో. అసలు మేము ఎక్కడ కూర్చోన్నాము అని చూపించడానికి అయితే మా ముందు పక్కన ఆ సీట్లో కూర్చున్న పర్సన్ ఫోన్ ఇచ్చి ఇట్లా వీడియో తీసుకున్నాము. ఆఫ్టర్ టైమ్అవుట్ మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు తగ్గట్లేదు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే. అసలు బాల్స్ కూడా డాట్ అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు, కొడుతూనే ఉన్నారు. అసలు ఏ మ్యాచ్కి వచ్చినా ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేశారు. ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే అసలు సీట్లలో కూర్చోవడం జరగట్లేదు. అందరూ నిలబడే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఓవర్కి అలా 4లు 6లు కొడుతుండే ఎలా కూర్చుంటారు. సో కూర్చోవడానికి కూడా అంత స్కోప్ ఇవ్వలేదు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. అలా ఆడారనమాట. యాక్చువల్లీ ఈ మ్యాచ్ చూడడం అదృష్టం అని అనుకోవాలి. అందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే దిస్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ క్రికెట్ హిస్టరీ. 273 ఫర్ 20 ఓవర్స్కి దిస్ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ అనమాట. ఇంకా ఇంతకుముందు యాక్చువల్లీ ఆర్సీబీ వాళ్ళు 264 కొట్టారు. సో ఇప్పుడు 273 వాళ్ళని రీచ్ అయ్యారనమాట. సో ఇన్నింగ్స్ అయితే అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్. ఆఫ్టర్ ఇన్నింగ్స్ తర్వాత ఇంకా బ్రేక్ టైంలో ఇలా బయటకు వచ్చాము తినడానికి. ఆకలిస్తున్నాం. ఇక్కడైతే పాప్కార్న్, వాటర్ మెలన్, బ్రెడ్ అయితే ఉన్నాయి. మేము పాప్కార్న్ బ్రెడ్ చేసుకొని తింటున్నాము. పాప్కార్న్ వచ్చి ఒక బాక్స్లో వచ్చి 100 రూపీస్. అది బ్రెడ్ కూడా అంతే. మేమున్న దగ్గర నుంచి కొంచెం కింద ఫ్లోర్కి వెళ్తే అక్కడ చాలా ఉంటాయి షాప్స్. మనకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంటుంది ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే చూడడానికి. సో ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము తింటున్నప్పుడే ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. రోహిత్ అండ్ నిషాంత్ కిషన్ ఓపెనర్స్ వచ్చారు. ఆల్రెడీ 3 ఓవర్స్ అయిపోయి 50 రన్స్ కొట్టేశారు. మేము రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే మిస్ అయ్యాం స్టార్టింగ్లో. ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ అండ్ నిషాంత్ కూడా చాలా బూస్టప్ ఇచ్చారు. స్టార్టింగ్ 3 ఓవర్స్ 50 అంటే బాగానే స్కోర్ చేశారు. రోహిత్ ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ అవుట్ అయిపోతాడు. చాలా త్వరగానే అవుట్ అయిపోయాడు ఈ మ్యాచ్లో. సో ఫ్యాన్స్ అందరూ చాలా డల్ అయిపోయారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అసలు 6 యాక్చువల్ స్టార్టింగ్ ఆడిందే మిస్ అయిపోయాం. ఇప్పుడు కూడా ఆడతాడని వచ్చి కూర్చుంటే ఇక్కడ మేము కూర్చున్న టయానికి ఆ టైంలోనే అవుట్ అయిపోయాడు రోహిత్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు రోహిత్ అవుట్ చేసిన తర్వాత.
ఇషాంత్ కిషన్, రోహిత్ అవుట్ అయిన తర్వాత తిలక్ అయితే వచ్చాడు. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. చాలా బాగా ఆడాడు తిలక్ వర్మ. చూద్దాం 273 రన్స్ చేస్తారో లేదా చూద్దాం. ఆల్రెడీ 8 ఓవర్స్కి 100 అబోవ్ కొట్టేశారు. టైమ్ అవుట్ ఇచ్చిన తర్వాత ఇలా అందరి ఫోన్స్లోని లైట్స్ ఆన్ చేసి ఇలా లెఫ్ట్ రైట్ వేవ్ చేయమని చెప్పారు. సో అందరూ అలా చేస్తున్నారు అనమాట. బట్ ఏంటంటే ఆ లైటింగ్ వల్ల మీకు కనిపించట్లేదు. బట్ లైట్లు ఆఫ్ చేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఆ లైటింగ్స్. ఇప్పుడు 5 ఓవర్స్కి 90 రన్స్ కొట్టాలి. ఆల్రెడీ తిలక్ కూడా అవుట్ అయిపోయాడు. చూద్దాం నెక్స్ట్ వీళ్ళు చేస్తారా లేదా. క్రీస్లో హార్దిక్ పాండ్యా అండ్ డేవిడ్ ఉన్నారు. వీళ్ళు 5 ఓవర్స్కి 90 రన్స్ కొట్టాలి. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ఏ పాసిబుల్ అన్ని రన్స్ కొట్టడం అంటే కష్టమవుతుంది. ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయ్యాడో తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ డేవిడ్ వీళ్ళు బౌండరీస్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే వికెట్ సేవ్ చేద్దామనేసి సింగిల్స్ మాత్రమే ట్రై చేశారు. 3 ఓవర్స్ అక్కడే డౌన్ అయిపోయారు. లేదంటే ఆ 3 ఓవర్స్లో కానీ స్కోర్ కొట్టుకుంటే కొంచెం రన్ రేట్ తగ్గుండేది. లాస్ట్ బాల్స్కి కొంచెం రన్స్ కూడా తక్కువే ఉండేవి. టీమ్ డేవిడ్ అయితే లాస్ట్లో చాలా బాగా ఆడాడు. కొంచెం కొట్టేస్తారేమో, టార్గెట్ కొట్టేస్తారేమో అన్నట్టుగానే అనిపించింది ఆడుతుంటే. బట్ 7 బాల్స్కి 48 రన్స్ కొట్టాలి. ఇట్స్ నాట్ ఏ పాసిబుల్. 7 సిక్సెస్ కొట్టినా కానీ విన్ అవ్వలేరు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది SRH విన్ ద మ్యాచ్. ఫైనల్గా 1 బాల్ 32 రన్స్. బట్ ఏంటంటే తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత 2 ఓవర్స్ 3 ఓవర్స్లో సింగిల్స్ ఆడారు. సో అది మెయిన్ మైనస్ అయింది అక్కడ. ఆ ఓవర్లో కానీ కొన్ని స్కోర్స్ అంటే బౌండరీస్ 6 కొట్టేసి ఉంటే కొంచెం టెన్షన్కి వచ్చేదేమో లాస్ట్ వరకు మ్యాచ్. ఎనీవే SRH విన్ ద మ్యాచ్. నేను సపోర్ట్ చేసిన టీం అండ్ నా టీం విన్ అయింది. ఆఫ్టర్ మ్యాచ్ తర్వాత ఇంకా మళ్ళీ హోమ్కి రిటర్న్ అవుతున్నాం. సో కొంతమంది క్రౌడ్ అయితే ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. మ్యాచ్ ఎప్పుడైతే 1 సైడ్ అయిపోయిందో లాస్ట్లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కొంచెం త్వరగానే వెళ్ళిపోయారు, ముందే వెళ్ళిపోయారు. మ్యాచ్ అయిపోగానే ఇంకా ఇంటికి వెళ్ళేది పెద్ద టాస్క్ ఇక్కడ నుంచి. ఎందుకంటే చాలామంది ఇంకా అందరూ మెట్రోకే వస్తారు. ఇప్పుడు క్రౌడ్ మెట్రో చాలామంది ఉంటారు. వీళ్ళంతా మెట్రోకే వెళ్తారనమాట. సో అక్కడి నుంచి మెట్రో నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాలంటే అంటే చాలా టఫ్ అనమాట. చాలా పెద్ద టాస్క్ అది మాకు. ఇప్పుడు అక్కడ వెళ్తున్న బస్సులోనే ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ నేను వీడియో ఆన్ చేయలేదు ముందు, వాళ్ళ బస్సులో అయిపోయిన తర్వాత ఆన్ చేశాను. యాక్చువల్లీ ఆ బస్సులోనే వెళ్ళారు ప్లేయర్స్ అందరూ. ఈ గ్రౌండ్ అంతా ఇంకా స్టేషన్కే, అదే మెట్రో స్టేషన్కే వెళ్తున్నారు అనమాట. మెట్రో అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది, చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. బస్సులో వెహికల్స్లో వెళ్ళేటోళ్ళకి అయితే చాలా లేట్ అవుతుంది. అందుకే అందరూ ఎక్కువ మెట్రోనే ప్రిఫర్ చేస్తారు మ్యాచ్కి వచ్చేటప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని విశేషాలు. నెక్స్ట్ వీడియోలో అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.